ఎన్టీఆర్ స్టాచ్యూ ఎంత అవుతుంది? 1750 1750 వరకు అవుతుంది. యాక్చువల్ గా ఎంత అవుతుంది? 1750 వరకు అవుతుంది. యాక్చువల్ గా మీరు ప్రభుత్వ ధనంతో ఎన్టీ రామారావు విగ్రహాన్ని పెట్టుతాము అని అంటే ఇలాగ వందల వేల కోట్లు, అవి 1750 కోట్లు సుమారుగా 2000 కోట్లు. ఈ 2000 కోట్లతో ఇప్పుడు మనము 17 మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో పీపీపీ పద్ధతిలో ప్రభుత్వం వెళ్ళటానికి కారణం ఏంటంటే 4000 కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలి, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా. మన దగ్గర ఆ నిధులు లేవు కాబట్టి మనం పీపీపీకి వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఇప్పుడు దాంట్లో సగం 1750 కోట్లు అంటే 2000 కోట్లు సుమారుగా. అంటే ఇన్ని వేల కోట్లు మరి ఎన్టీఆర్ విగ్రహం కోసం ఖర్చు పెట్టడం ఎంత మేరకు సమంజసం అనేటువంటి ప్రశ్న వస్తుంది కదా. కనీసంగా 17 మెడికల్ కాలేజీలు అంటే సగం మెడికల్ కాలేజీలు ఈ డబ్బులతో కట్టొచ్చు. మరి అలాంటప్పుడు అది మెడికల్ కాలేజీలు అయితే ఎంతమందికి ఉపయోగపడతాయిగా. మరి అంత ప్రజాధనాన్ని ఈ రోజున ఒక పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికి, ఆయన మాజీ ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, కాదని అంటోలే, ఆయన తెలుగుదేశం సంబంధించిన నాయకుడే కదా, తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి నాయకులే కదా.